12 వరకు ఇచ్చారండి. ఏమండి ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడ మొత్తం 8 సెక్షన్స్, 8 సెక్షన్స్లో ముఖ్యంగా 10 సంవత్సరాలు 7 సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అనేది చూసుకుంటే 307 అటెంప్ట్ టు మర్డర్, చంపాలనే ఉద్దేశంతో అతన్ను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్స్తో కానీ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ని ఎట్లా కొడతారో ఆ విధంగా కొట్టినందువల్ల ఆ లోపల ఆ కన్ఫ్యూజన్స్తో పాటు ఎముక విరిగింది. ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్గా 11:30 రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి మీరు. ఆ సునీల్ కుమార్ అనే అతను, ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు ఈ కనుచూపు మేరలో ఉండడానికి లేదు, వెళ్ళిపోండి అని నమ్మండి. ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్దగా అరవటం కూడా జరిగింది. అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి వచ్చారు, సునీల్ కుమార్ ఉన్నారు, A1 మొదటి ముద్దాయి ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాల్ అనే అతన్ని, ఆ 4వ ముద్దాయిని కస్టడీకి తీసుకున్న తర్వాత కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారండి. డిసెంబర్ 10వ తారీఖు వరకు. మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా తతమా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి, ఎవరు ఈ టార్చర్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా ఈ కుట్ర కోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలుకి తీసుకెళ్తున్నారు, జిల్లా జైలు గుంటూరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.